హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. 11th మే 2029 హిందూలోని ఎటువైపు చూద్దామండి. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ ట్రాజడీ అండ్ ట్రాక్స్ అంటే మన రైల్వే స్టేషన్లో ఈ రైల్వే ట్రాక్ మీద కొంతమంది మైగ్రెంట్ వర్కర్స్ తమ సొంత గ్రామాలకు వెళ్తూ మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ వెళ్తూ వాళ్ళు ఆ ట్రాక్స్ మీద నిద్రపోయారనమాట. ఆ టైంలో ఏదైతే ఈ మైగ్రెంట్ వర్కర్స్ కోసం, ఈ లేబరర్స్ కోసమే ఈ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ రైళ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ పాస్ అవడం వల్ల వాళ్ళందరూ కూడా చనిపోయారు. దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. అంటే ఇప్పటికీ కూడా ఈ యొక్క మైగ్రెంట్ వర్కర్స్ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవ్వలేదు. వాళ్ళ యొక్క బాధలు అనేవి, కష్టాలు అనేవి ఇంకా బయటపడలేదు, బాధల నుంచి బయటపడలేదు. గవర్నమెంట్ అట్లాంటి చర్యలు ఏమీ తీసుకోవట్లేదు అని చెప్పే ఆర్టికల్ అండి ఇది. స్టేట్ సపోర్ట్, గుడ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ ఆర్ వైటల్ టు ఎండ్ ద మైగ్రెంట్ లేబర్ క్రైసిస్. అంటే రాష్ట్రాల యొక్క సపోర్ట్ ఉండాలా, తర్వాత గుడ్ కమ్యూనికేషన్ ఉండాలా, ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి ఈ యొక్క స్టేట్కి కావచ్చు, సెంటర్కి కావచ్చు, కమ్యూనికేషన్ స్ట్రాటజీ ఉండాలా. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. వైటల్ అంటే చాలా అనివార్యమైందనమాట. ఎవరికి దేనికి అనివార్యమైంది అంటే ఈ మైగ్రెంట్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంక్షోభం నుంచి వాళ్ళని బయటపడేయడానికి, ఆ మైగ్రెంట్ లేబర్స్ ఎవరైతే ఆ యొక్క సంక్షోభాన్ని అనుభవిస్తున్నారో ఆ వలస కార్మికులు అనుభవిస్తున్న సంక్షోభం నుంచి వాళ్ళని బయటపడాలి అంటే కరెక్ట్ అయినటువంటి స్టేట్ సపోర్ట్ ఉండాలి, తర్వాత మంచి కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఒకసారి ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దామండి. ఈ డిఫికల్టీ వర్డ్స్ అంటే నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా ఈ వీడియోని చూడబోయే ముందు కానీ ఈ ఆర్టికల్ని పేపర్లో చదవబోయే ముందు ఒకసారి మీరు ఈ న్యూస్ అంటే ఈ డిఫికల్టీ వర్డ్స్ని మీరు చూసారనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. దాంతోపాటు నేను ఈ పీడిఎఫ్ అంటే ఈ యొక్క హిందూ పేపర్ యొక్క ఈ పీడిఎఫ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎవరికైతే పేపర్ అవైలబిలిటీ లేదో వాళ్ళు ఆ పేపర్ని డౌన్లోడ్ చేసుకుని చదవడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకా డిఫికల్టీ వర్డ్స్లోకి వెళ్తే స్ట్రాటజీ, టాక్టిక్, ప్లాను, వ్యూహము, వైటల్, ఇంపరేటివ్, క్రూషియల్, అనివార్యము, స్ట్రివెన్, డిఫ్యూజ్, స్కాటర్డ్, చెల్లా చెదురుగా, అగ్రవేటెడ్, మోర్, లార్జ్, అధికంగా, ఇంకంపిటెన్స్, ఇన్ఎబిలిటీ, ఇన్క్యాపబిలిటీ, అశక్తి, టడల్, తప్పటడుగులు వేయు, నడక నేర్చుకుని బిడ్డ, ఇన్ఫిర్మ్, వీక్, ఫ్రైల్, బలహీనత, ఇండెలిబుల్, ఇన్ఎరాడికబుల్, చెరగని, ఇనెప్ట్, ఇన్కంప్టెంట్, అన్స్కిల్ఫుల్, నైపుణ్యం లేని, పెస్టిలెన్స్, డిసీజ్, ఇన్ఫెక్షన్, మిక్కిలి క్రూరమైన అంటువ్యాధి, ఆర్గ్, బిక్కర్, వాదన, టెనోయస్, స్లైట్, థిన్, పలచగా, స్లంబర్, స్లీపు, డోజు, నిద్ర, స్టాండర్డ్, లీవ్ ఎలోన్, ఒంటరి, ఓనరస్, బర్డన్సమ్, హెవీ, భారమైన, హ్యాప్లెస్, అన్ఫార్చునేట్, అన్లక్కీ, దురదృష్ట, ఆర్బిటరీ, తోచినట్లుగా, హ్యూమిలియేషన్, ఎంబారస్మెంట్, షేమ్, అవమానము, డిస్పరేట్, ల్యాకింగ్, హోప్లెస్, తీరని, మిటిగేట్, రెడ్యూస్, లైటెన్, తీవ్రతను తగ్గించు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే స్ట్రాటజీ అంటేనేమో ప్లాన్ అండి, వైటల్ అంటేనేమో అనివార్యము, ఇంపార్టెంట్ అని అనమాట. అనివార్యము లేకపోతే ప్రాణావశ్యకమైన, చాలా ఇంపార్టెంట్ అని, ముఖ్యమైనదని. ద స్ట్రాటజీ ఆఫ్ 16 స్ట్రాంగ్ బాడీస్ ఆన్ ఏ రైల్వే ట్రాక్ ఇన్ మహారాష్ట్ర ఆన్ ఫ్రైడే మార్నింగ్ హ్యాస్ బీన్ ఇన్ ద మేకింగ్ ఫర్ వీక్స్ నౌ. అంటే ఇప్పుడు ఈ యొక్క స్ట్రాన్స్ అంటే ఏంటి, స్ట్రాన్ అంటే ఏంటంటే అంటే చల్లా చెదురుగా పడిపోయినటువంటి ఈ యొక్క ఏవైతే చల్లా చెదురుగా పడిపోతే వాటిని ఏమంటారంటే స్ట్రాన్ అంటారనమాట. సో అంటే ఒక కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఈ ట్రాజడీ అనేది ఇంకా కొనసాగుతుందన్నమాట. అంటే 16 మంది బాడీస్ ఎవరైతే ఉన్నారో ఆ మైగ్రెంట్ వర్కర్స్ యొక్క బాడీస్ అన్నీ ఆ రైల్వే ట్రాక్ మీద చల్లా చెదురుగా పడి ఉంటాం. అంటే మహారాష్ట్రలో మన ఫ్రైడే ఏమైందంటే చల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయన్నమాట. సో ఆ అంశం వల్ల చూస్తే ఏంటంటే ఈ యొక్క మైగ్రెంట్ వర్కర్స్ యొక్క ఆ యొక్క బాధాకరమైన జీవితం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది కొన్ని వారాలుగా అని చెప్తున్నారు. ద సెంటర్ అండ్ సెవరల్ స్టేట్స్ హ్యావ్ బీన్ ఎంగేజ్డ్ ఇన్ ఫ్లిప్-ఫ్లాప్ ఆన్ ఫెసిలిటేటింగ్ ద రిటర్న్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్ టు దేర్ హోమ్స్. అంటే ఇప్పుడు సెంటర్స్ కావచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ రకరకాల రాష్ట్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క ఎవరైతే ఈ యొక్క మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు కల్పించి వాళ్ళని వాళ్ళ సొంత ఊరికి పంపించాలని చెప్పేసి అతలాకుతలం అవుతున్నాయి అనమాట. చాలా వరకు వీటి మీద పనులు కొనసాగిస్తున్నాయి అనమాట. ఇన్ ద ప్రజెంట్ ఇన్స్టెన్స్ ద వర్కర్స్ ఎట్ ద కంపెనీ ఇన్ జల్నా, మహారాష్ట్ర were walking on the track and their families in Madhya Pradesh some 800 kilometers away after the national lockdown since March derailed their livelihood. అంటే ఈ యొక్క వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మహారాష్ట్రలోని జల్నా అనే ఒక కంపెనీలో పనిచేసే వర్కర్స్ కొంతమంది వాళ్ళ కుటుంబాలతో సహా ఆ రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు అన్నమాట. మధ్యప్రదేశ్కి దగ్గర ఒక 800 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి వాళ్ళ యొక్క సొంత గ్రామానికి వెళ్తున్నారు. ఎందుకని ఈ నేషనల్ లాక్డౌన్ ఎప్పుడైతే మార్చిలో వాళ్ళ యొక్క జీవితాలని అంటే లైవ్లీహుడ్ని అంటే జీవనాధారాన్ని కోల్పోయేటట్టు చేసిందో అప్పుడు దానివల్ల ఆ కారణం చేత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు అనమాట.
the center's inability to clearly communicate the public and state the purpose and protocol of the lockdown every step of the way has put people through completely avoidable hardship. అంటే ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది తన యొక్క ఆసక్తిత వల్ల కావచ్చు, ఇనేబిలిటీ అనమాట, దానికి సామర్థ్యం లేకపోవడం వల్ల, అది ఆ సామర్థ్యం లేకపోవడం అనేది కరెక్ట్ కనపడింది. ఏ విషయానికి సంబంధించి ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్లు కానీ లేకపోతే ఈ యొక్క పబ్లిక్ని కానీ అసలుకి ఈ లాక్డౌన్ అనేది ఎందుకు పెట్టారని చెప్పడానికి, కమ్యూనికేట్ చేయడానికి కానీ, లేకపోతే ఈ లాక్డౌన్లో వ్యవహరించాల్సిన శైలి ఎలా ఉంటుంది, ప్రోటోకాల్ ఎలా ప్రవర్తించాలి అనే అంశాల గురించి చెప్పడంలో పూర్తిగా ఫెయిల్ అవటం వల్ల ఇప్పుడు ఇలాంటి కష్టమైన పరిస్థితులు, హార్డ్షిప్ అనమాట, అవాయిడబుల్ అంటే మనం తోసిపుచ్చలేనటువంటి ఈ యొక్క కష్టాలు అనేవి ఈ మైగ్రెంట్ వర్కర్స్ అని కానీ లేకపోతే సామాన్య ప్రజానీకం అనేది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. దిస్ గవర్నెన్స్ ఫెయిల్యూర్ వాజ్ aggravated by several states either due to lack of capacity or incompetence. అంటే ఇలాంటి పరిపాలనాపరమైనటువంటి ఈ యొక్క అంటే ఫెయిల్యూర్ అనేది, ఈ ఓటమి అనే వల్ల ఇక్కడ సెంటర్దే కాకుండా చాలా రాష్ట్రాల్లో చాలా ఎక్కువ మొత్తం, అధిక మొత్తంలో, అగ్రివేటెడ్ అంటే ఏంటంటే అధిక మొత్తంలో అనమాట, అగ్రెసివ్ అంటారు కదా, అంటే బాగా ఎక్కువగానే, అగ్రివేటెడ్ మీనింగ్ ఏంటంటే చాలా ఎక్కువ మొత్తంలో ఈ రాష్ట్రాల్లో కనపడుతుంది అనమాట. దీనికి కారణం ఏమై ఉండొచ్చు, ల్యాక్ ఆఫ్ కెపాసిటీ, అంటే వాళ్ళకి సరైనటువంటి సామర్థ్యం లేకపోవడం అయి ఉండొచ్చు, లేకపోతే ఇన్కాంపిటెన్స్ అంటే ఏంటంటే ఆసక్తి వల్ల, ఆ రాష్ట్రాల యొక్క ఆసక్తి వల్ల, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇన్కెపాసిటీ వల్ల ఇన్ని కష్టాలు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితుల వల్ల ఇంకా అనేది దాని యొక్క పరిస్థితి అనేది ఇంకా అధికంగా దారుణంగా ఉందన్నమాట. The sight of an endless stream of migrant laborers, some of them carrying tedels and infirm. అంటే ఈ యొక్క మనం చూడటానికి ఏంటి అంటే ఈ యొక్క స్ట్రీమ్ అనేది, ఈ మైగ్రెంట్ వర్కర్ల యొక్క ఆ నడక, వాళ్ళ యొక్క స్ట్రీమ్గా ఒక గుంపుగా వెళ్ళడం అనేది ఎప్పుడు మనకు కనపడుతూనే ఉందన్నమాట. ఎట్లాగా వాళ్ళు టెడల్స్ అనమాట, చిన్న నడకలు రాని పిల్లల్ని వాళ్ళు ఎత్తుకొని కొంతమందిని, తర్వాత కొంతమంది వీక్గా ఉన్న వాళ్ళు, ముసలివాళ్ళు, అలాంటి వాళ్ళు. ఇన్ఫిర్మ్ అంటే టెడలర్స్ అంటే ఏంటంటే నడక రాని వాళ్ళని టెడలర్స్ అంటారు. ఇన్ఫిర్మ్ అంటే శక్తి లేని వాళ్ళు, బలం లేని వాళ్ళు, వాళ్ళు ముసలివాళ్ళు అయి ఉండొచ్చు, లేదా ఏదో అనారోగ్యానికి పాలైన వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళ యొక్క అంటే అలా నడుచుకుంటూ పోవడం అనేది కనపడుతూనే ఉందన్నమాట. వాకింగ్ టువర్డ్స్ ఇండియాస్ పూరర్ రీజియన్స్ ఫ్రమ్ ఇట్స్ ఎకనామిక్ సెంటర్ విల్ రిమైన్ యాన్ indelible memory of this inept and insensitive approach that had not taken their particular circumstances into account. అంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలతో లేదా ఆ యొక్క ఆసక్తులైనటువంటి ముసలాళ్ళతో వాళ్ళు నడుచుకుంటూ పోవటం అనేది, ఎక్కడికి పోతున్నారు వాళ్ళు, భారతదేశంలో ఉన్నటువంటి పూరర్ రీజియన్స్ అనమాట, అంటే పేదమైనటువంటి ప్రాంతాలకు వెళ్తున్నారు. ఎందుకని వాళ్ళు పేదలైనటువంటి ప్రాంతాలలో ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి కొంచెం ఆర్థికంగా ఉన్నటువంటి ప్రదేశాలకు వచ్చి సంపాదించుకోవాలి చూశారు. ఎక్కడి నుంచి ఎకనామిక్ సెంటర్స్, అంటే ఆర్థికపరమైనటువంటి ఏవైతే ఈ యొక్క హాట్స్పాట్లు ఉంటాయో, ఆ కేంద్ర బిందువులు ఉంటాయో, అక్కడి నుంచి వాళ్ళు ఆ పూర్వ రీజియన్కి వెళ్ళిపోతున్నారు అనమాట. విల్ రిమైన్ యాన్ ఇండెలిబుల్. అంటే ఇండెలిబుల్ అంటే మీనింగ్ ఏంటి అంటే చెరగని అనమాట. ఇది చెరగని మెమొరీ అనమాట. మనకు ఇది ఎప్పుడు కూడా మన భారతదేశం మీద ఒక ముద్రలాగా చెరగని అంటాం. ఇండెలిబుల్ అంటే ఇండెలిబుల్ మెమొరీ ఆఫ్ దిస్ ఇనెప్ట్ అంటే నైపుణ్యం లేని విధానం అనమాట. అంటే ఈ ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క పరిపాలన చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క అంటే నైపుణ్యం లేని విధానం వల్ల అండ్ ఇన్సెన్సిటివ్ అప్రోచ్ దట్ హ్యాడ్ నాట్ టేకింగ్ దేర్ పర్టిక్యులర్ సర్కమ్స్టాన్సెస్ ఇంటూ అకౌంట్. అంటే వీళ్ళు ఈ యొక్క అంటే ఇన్సెన్సిటివ్ అప్రోచ్ అనమాట. వీళ్ళు సరిగ్గా వ్యవహరించట్లేదు. ఎవరైతే ఈ యొక్క పరిస్థితుల వల్ల పరిస్థితుల వల్ల ఈ యొక్క కష్టాలు ఏర్పడుతున్నాయో అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడానికి కూడా ఈ ప్రభుత్వాలు అనేవి చూడట్లేదు అనమాట. దీనివల్ల ఏమవుతుందో ఒక చెరగని ముద్రలాగా, ఒక చెరమని మనకు ఒక మెమొరీ లాగా మిగిలిపోద్ది అనమాట ఈ ఇన్సిడెంట్ అనేది. అండర్ ఆర్డర్స్ టు స్టాప్ దేర్ మూమెంట్ ఎట్ ఎనీ కాస్ట్ ద పోలీస్ ఇన్ మెనీ ప్లేసెస్ ఫోర్స్డ్ దెమ్ టు వాక్ బ్యాక్. అంటే వాళ్ళని ఏ విధమైనా సరే ఎలాగైనా సరే ఆపాలని చెప్పేసి మన యొక్క ఆర్డర్స్ అనేది గవర్నమెంట్ అనేది ఆర్డర్స్ ఇచ్చింది. అందువల్ల ఏం చేశారు, పోలీసులు అనేవాళ్ళు ఆ చెక్ పోస్టుల దగ్గర కావచ్చు, బోర్డర్స్ దగ్గర కావచ్చు ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వర్కర్లందరినీ కూడా వెనక్కి పొమ్మని చెప్పేసి వాళ్ళు ఫోర్స్ బ్యాక్ అంటే ఫోర్స్గా వెనక్కి పొమ్మని చెప్తున్నారు అనమాట. దిస్ పర్టిక్యులర్ గ్రూప్ టుక్ టు ద రైల్ ట్రాక్ టు ఎస్కేప్ ద పోలీస్ అకార్డింగ్ టు ద సర్వైవర్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ గ్రూప్ ఎవరైతే ఈ రైల్వే ట్రాక్ కింద పడి ప్రాణాలు కోల్పోయిన 16 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఆ రైల్వే ట్రాక్ ఎంచుకున్నారంటే ఆ పోలీసుల నుంచి తప్పించుకొని వాళ్ళ యొక్క సొంత గ్రామాలు వెళ్ళడానికి రైల్వే ట్రాక్లో అయితే పోలీసులు ఉంటారని చెప్పేసి వాళ్ళు అక్కడ వెళ్ళారనమాట. ఇది ఎవరి ద్వారా తెలిసిందంటే మిగిలిపోయిన అంటే 16 మంది అందరూ చనిపోలేదు కదా, 16 మంది చనిపోయారు. మిగతా వాళ్ళు అలా చెప్పారు, ఎందుకు మీరు ఇలా నడుస్తున్నారు అంటే ఇక్కడ సరే పోలీసుల నుంచి తప్పించుకోవడానికి. అంటే దీనికి కూడా అంటే ఈ రైల్వేలో మార్గంలో చనిపోవడానికి కూడా ఒక ప్రధానమైన కారణం ఎవరంటే గవర్నమెంట్. Though it did not spare any effort to make spectacles out of an unfolding pestilence,
ఈచ్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ అబౌట్ ద లాక్డౌన్ త్రూ ఈవెన్ ద ఎడ్యుకేటెడ్ పబ్లిక్ ఇంటూ ఏ టైల్ స్పిన్. అంటే ఇప్పుడు మనం గిన చూసుకుంటే అంటే ఇప్పుడు పూర్తిగా ఈ యొక్క కనపడుతున్న అన్నీ కూడా అంటే అన్ఫోల్డెడ్ పెస్టైల్ అంటే ఏంటి అంటే ఒక అంటువ్యాధి అనమాట. అంటే భయంకరమైనటువంటి మిక్కిలి క్రూరమైన అంటువ్యాధి అనమాట. పెస్టిలెన్స్ అంటే ఇవన్నీ కూడా ఈ చర్యలన్నీ కూడా ఎందుకు తీసుకుంటున్నారంటే మనం ఈ వ్యాధిని కంట్రోల్ చేయలేము. అన్ఫోల్డెడ్ అనమాట. అంటే దాన్ని కంట్రోల్ చేయలేని ఈ యొక్క వ్యాధిని ఏంటి రాకుండా చేయడం కోసం గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు అనమాట. కానీ ఈ లాక్డౌన్ అప్పుడు వీళ్ళు వ్యవహరిస్తున్న శైలి, గవర్నమెంట్ వ్యవహరిస్తున్న శైలి అనేది సాధారణమైన ప్రజలకే కాకుండా ఎడ్యుకేటెడ్ పబ్లిక్ని కూడా టెయిల్ స్పిన్ అంటే తికమక పెట్టే విధంగా ఉంది వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు. కానీ అంటే స్పష్టత లేదు, ఎప్పటివరకు లాక్డౌన్ ఉంటుంది, లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనే ఒక స్పష్టత లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారనమాట. సో అది నా సామాన్య ప్రజలనే కాకుండా చదువుకున్న వాళ్ళకు కూడా అర్థం లేకుండా ఉందన్నమాట. అండ్ రిక్వైర్డ్ న్యూమరస్ క్లారిఫికేషన్ అండ్ అమెండ్మెంట్స్. అంటే ఈ యొక్క విధానానికి న్యూమరస్ క్లారిఫికేషన్స్ కావాలి, రకరకాలైన అంశాల మీద వీళ్ళు సరైనటువంటి వివరణ ఇవ్వాలి. దాంతోపాటు కొత్త మార్పులు కూడా తీసుకురావాలి. అంటే అందరిని దృష్టిలో పెట్టుకొని, అందరి మంచిని దృష్టిలో పెట్టుకొని అమెండ్మెంట్స్ కూడా తీసుకురావాలి. టు ఆర్గ్ దట్ దిస్ ఈజ్ ఏ వన్స్ ఇన్ ఏ సెంచరీ ఈవెంట్ దట్ కాట్ ఈవెంట్ డెవలప్డ్ కంట్రీస్ నాపింగ్ కుడ్ ఎట్ బెస్ట్ బి ఏ ట్యూనరస్ డిఫెన్స్. అంటే ఇది ఇది సెంచరీకి ఒకసారి, అంటే ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఒక ఇన్సిడెంట్ అనమాట. ఇలాంటి టైంలో ఏంటి అంటే డెవలప్డ్ కంట్రీస్ కూడా ఇలాంటి అంశాల నుంచి బయటపడలేరు అనమాట. అంటే ఈ యొక్క టొనరస్ అంటే ఆ పలచగానే ఉంటుంది డిఫెన్స్. పెద్ద డెవలప్ అయిన కంట్రీస్ అయినా కూడా టునియస్ అంటే ఏంటి అంటే పలుచగా, అంటే సన్నగా ఉంటాం అనమాట. అంటే పలుచన ఏంటంటే డిఫెన్స్ అనమాట. అంటే కాపాడుకోలేరు గవర్నమెంట్ అనేవాళ్ళు ఈ యొక్క ఏదైతే మన మీద వేస్తున్న నిందల నుంచి బయటపడడానికి ఒక సాధ్యం కాదు పెద్ద డెవలప్డ్ కంట్రీస్ అయినప్పటికీ కూడా. ఈవెన్ ఆఫ్టర్ ఇట్ వోక్ ఫ్రమ్ ద స్లంబర్ అండ్ అనౌన్స్డ్ స్పెషల్ ట్రైన్స్ టు ఫెర్రీ ద స్ట్రాండెడ్ అండ్ స్టార్వింగ్ వర్క్ ఫోర్స్ టు దేర్ హోమ్స్, కన్ఫ్యూజన్ రెయిన్డ్. అంటే ఇప్పుడు ఏమైంది, ఉన్నట్టుండి వీళ్ళు ఇంతవరకు ఈ యొక్క మన మైగ్రెంట్ వర్కర్స్ గురించి ఆలోచించకుండా ఈ నిద్రపోతున్నటువంటి ఈ పరిపాలన వ్యవస్థ అనేది స్లాంబర్ అనమాట. అంటే నిద్రిస్తున్న వాళ్ళు లేచి ఒకసారి నిద్రలోంచి బయటకు వచ్చి అనౌన్స్డ్ అంటే ఏం చేశారు, వాళ్ళు అనౌన్స్ చేశారు ఎట్లా స్పెషల్ ట్రైన్స్ అనేవి ఈ మైగ్రెంట్ వర్కర్స్ కోసం ఏర్పాటు చేస్తాం. ఎవరైతే ఒంటరిగా స్టాండర్డ్ అంటే ఏంటి అంటే స్టాండర్డ్ అంటే ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళ కోసం మేము స్పెషల్ ట్రైన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తామని అన్నారు. అది ఎప్పుడైతే చెప్పారో అప్పుడే నుంచే మళ్ళీ ఈ యొక్క తికమక అనేది మళ్ళీ రైజ్ అయిందనమాట. మళ్ళీ ఆ ప్రాంతాల్లో తికమక అనేది ఉంది. ఎందుకని రకరకాల అంశాలు ఉన్నాయి దాంట్లో, చూద్దాం ఏమేంటి. onerous paperwork and huge costs were heaped on these hapless citizens who managed to barely get by even in the best of times. అంటే onerous అనమాట, అత్యంత ఎక్కువ మొత్తంలో పేపర్ వర్క్ కావాలి. అంటే వాళ్ళు ఏ ప్రదేశానికి సంబంధించిన వాళ్ళు ఆధార్ కార్డు అనో రకరకాల జిరాక్స్లకు అన్నీ అంటే పేపర్ వర్క్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉందన్నమాట. అలాంటి అనేవి ఏదైతే ఈ యొక్క హ్యాప్లెస్ అంటే ఏంటంటే దురదృష్టవంతమైనటువంటి ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సామాన్య పరిస్థితుల్లో కూడా అంటే అన్నీ బాగున్న పరిస్థితులు కూడా అలాంటి పేపర్ వర్క్ అనేది ప్రొవైడ్ చేయలేరు అన్నమాట. ఎందుకని వాళ్ళకి ఆ పేపర్లు అవైలబిలిటీ లేకపోవచ్చు, లేదా వాళ్ళకి అంటే సరైనటువంటి ఒక అవేర్నెస్ లేకపోవచ్చు ఆ యొక్క అంశాల గురించి, లేకపోతే చదువు లేకపోవచ్చు వాటికి సంబంధించిన పేపర్లు సబ్మిట్ చేయడానికి. ఇలాంటి సామాన్య టైంలో అంటే మామూలు టైంలో కూడా ప్రొవైడ్ చేయలేని వాళ్ళు ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి అలాంటి పేపర్ వర్క్ పెట్టడం అనేది ఇంకో సమస్య అయిందనమాట. స్టేట్స్ యాక్టెడ్ ఆర్బిటరీలీ అంటే ఇప్పుడు రాష్ట్రాలు అన్నీ కూడా ఏంటి అంటే వాళ్ళు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి అనమాట. ఒక అంశం మీద నిలబడలేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. కోర్ట్స్ ఇంటర్వైన్డ్ థాట్లెస్లీ అంటే ఇప్పుడు ఈ యొక్క కోర్టులు ఏమైనా న్యాయ వ్యవస్థ ఏమైనా సరిగా ఉందంటే వాళ్ళు కూడా అర్థం పడుతున్న ఒక థాట్ అండ్ ఒక ఐడియా లేకుండా దాంట్లో కలగజేసుకుంటున్నారనమాట. హంగర్, హ్యూమిలేషన్ అండ్ ఫియర్ ఆఫ్ ద డిసీజ్ మేడ్ థౌజండ్స్ ఆఫ్ దీస్ migrants so desperate that they ventured to walk thousands of kilometers to get home. అంటే ఇప్పుడు ఈ యొక్క ఆకలి కావచ్చు, అంటే ఈ యొక్క హ్యూమిలేషన్ అనమాట, అంటే అవమానం కానీ అసహించుకోవటం. హ్యూమిలేషన్ అంటే అవమానం చేయటం అనమాట వాళ్ళని, అలాంటి విధానం కావచ్చు. లేకపోతే ఈ యొక్క డిసీజ్ ఈ వ్యాధికి సంబంధించి థౌజండ్స్ ఆఫ్ మైగ్రెంట్స్ భయపడుతూ వాళ్ళ సొంత రాష్ట్రాలకి అంటే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో కొన్ని వందల కిలోమీటర్లు అయినటువంటి వాళ్ళ సొంత ఊర్లకి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు అనమాట. All of this could have been managed better had the center worked with the states to map out a strategy to support those who wanted to stay where they were. అంటే ఇలాంటి విధానాలన్నీ కూడా సెంటర్ అనేది కనుక సరైనటువంటి స్టేట్లతో సరైనటువంటి విధానాన్ని అంటే పాటించి ఒక సరైనటువంటి ప్రణాళిక కనుక చేసి ఉంటే కనుక ఎవరైతే వాళ్ళు ఇష్టం వచ్చిన చోట వాళ్ళు ఉండాలనుకుంటున్నారో అలానే వాళ్ళని ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అవకాశాలు కల్పించే విధంగా చేసి ఉండొచ్చు. అండ్ ఆర్గనైజ్డ్ ద రిటర్న్ ఆఫ్
దోస్ హూ చూస్ టు డూ సో ఇన్ యాన్ ఆర్డర్లీ మేనర్. అంటే ఎవరైతే ఈ యొక్క రిటర్న్ అయ్యారో వాళ్ళని సరిగా ఆర్గనైజ్ చేసి ఒక ఒక అంటే ఒక పద్ధతి ప్రకారం వాళ్ళని కనుక సరిగా కంట్రోల్ చేస్తుంటే ఇలాంటి పరిస్థితులు సంభవించేవి కాదనమాట. ఎందుకని ఇప్పుడు ఆల్రెడీ ఏ రాష్ట్రాలు అయినా సరే మైగ్రెంట్ వర్కర్ల కోసం కొంతవరకు వాళ్ళకు రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేవి ప్రొవైడ్ చేసినాయి. అదే వాళ్ళని అప్పుడే కనుక ఫస్ట్లోనే బస్సులు పెట్టేసి ఎవరైతే ఎవరి సొంత రాష్ట్రాలకు వాళ్ళు పంపించి వాళ్ళనే రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టించుంటే కొంచెం బాగుండేది. కానీ అలాంటి విధానం అంటే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఇలాంటి అంటే ఒక సఖ్యతతో ఇలాంటి పనులు చేస్తుంటే బాగుండేది. కానీ అలా చేయలేదన్నమాట వీళ్ళు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తున్నారు. దీనివల్ల కూడా సమస్యే. ఏ హ్యూజ్ కాస్ట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ పెయిడ్ ఇన్ లైఫ్స్ అండ్ సఫరింగ్స్. అంటే ఆల్రెడీ వాళ్ళ యొక్క జీవితాల మీద చాలా ఎక్కువ మొత్తంలో భారం అనేది పడింది. వాళ్ళ జీవితాల మీద కావచ్చు, వాళ్ళ యొక్క జీవన విధానం మీద పడవచ్చు. బట్ ఈవెన్ నౌ దేర్ కెన్ బి మెజర్స్ టు మిటిగేట్ ద సిచ్యువేషన్. అంటే ఇప్పుడు కనీసం ఇప్పుడైనా సరే కొన్ని చర్యలు తీసుకోవాలా. ఎందుకని మిటిగేట్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క తీవ్రతను, వాళ్ళ యొక్క జీవితాల మీద పడ్డ భారం యొక్క తీవ్రతను తగ్గించడానికి కనీసం ఇప్పుడైనటువంటి కొన్ని ఏమైనా చర్యలు తీసుకోవాలన్నమాట. ఫర్ దట్ ఇట్ మస్ట్ హ్యావ్ ఏ మోర్ ఓపెన్ అండ్ హానెస్ట్ కమ్యూనికేషన్ విత్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సిటిజన్స్. అంటే ఇప్పటికైనా సరే వీళ్ళు ఒక కమ్యూనికేషన్ అనేది స్టేట్ గవర్నమెంట్తో అంటే ఒక హానెస్ట్ అనమాట, నమ్మకమైనటువంటి ఒక కమ్యూనికేషన్ అనే విధానం అనేది ఈ స్టేట్ గవర్నమెంట్తోనూ ప్రజలతోనూ ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏర్పరచుకోవాలి. త్రూ మెజర్స్ మే బీ ఎసెన్షియల్ బట్ కేరింగ్ వన్స్ ఆర్ జస్ట్ యాజ్ వైటల్. అంటే ఇప్పుడు మనకు మెజర్స్ అనేవి ఎసెన్షియల్ అనమాట, ఇప్పుడు అవసరం. బట్ కేరింగ్ వన్స్ ఆర్ జస్ట్ యాజ్ వైటల్. అంటే దాంతోపాటు ఏంటంటే వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవటం కూడా అనివార్యం అనమాట. వైటల్ అంటే అనివార్యం, ముఖ్యమైనటువంటి అంశం అనమాట. దిస్ అన్ఫోల్డింగ్ ట్రాజడీ మస్ట్ బి స్టాప్డ్ ఇన్ ఇట్స్ ట్రాక్స్. అంటే ఇప్పుడు ఏదైతే మనకు ఈ అన్ఫోల్డెడ్ అంటే నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి లేకపోతే ఆపలేనటువంటి ఈ బాధాకరమైన దాన్ని మనం ఈ యొక్క ఎక్కడ ఆపేయాలి, ఈ ట్రాక్స్ దగ్గరే ఆపేయాలి. అంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కమింగ్ టు టర్మ్స్. అంటే ఈ కమింగ్ టు టర్మ్స్ అంటే కూడా ఇది కూడా మనకు కోవిడ్-19 సంబంధించింది. ఈ సెంటర్కి స్టేట్కి ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఏమవుతుందంటే ఈ వైరస్కి సంబంధించి వీళ్ళు లెక్కలు అనేవి కరెక్ట్గా చెప్పట్లేదు అనమాట. అంటే ఇప్పటి వరకు మనం ఏం చెప్తున్నాము, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనేది మన భారతదేశంలో లేదని చెప్తున్నాం. కానీ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేకుండా కొన్ని కేసులు అనేవి ఎలా ఫైల్ అవుతున్నాయి అనే దానికి సరైన వివరణ ఇవ్వట్లేదు అనమాట. అంటే ఈ యొక్క అంశానికి సంబంధించిన ఆర్టికల్ అనేది ఒకసారి చూద్దాం. సెంటర్ స్టేట్స్ మస్ట్ ఎన్ఫోర్స్ వైరస్ కంటైన్మెంట్ మెజర్స్ ఎస్యూమింగ్ కమ్యూనిటీ స్ప్రెడ్. అంటే ఇప్పుడు సెంటర్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళు ఈ వైరస్ని అదుపు చేయడం, కంటైన్మెంట్ అంటే ఏంటంటే అదుపు చేయడం అనమాట. అదుపు చేయడానికి తీసుకుంటున్న చర్యలు అనేవి అంటే వాళ్ళు తీసుకుంటున్న చర్యలు అనేవి దేన్ని దృష్టిలో పెట్టుకొని ఉండాలి అంటే కమ్యూనిటీ స్ప్రెడ్ని దృష్టిలో పెట్టుకొని ఉండాలి. ఎజ్యూమింగ్ అంటే దేన్ని దృష్టిలో పెట్టుకొని ఉండాలా, కమ్యూనిటీ యొక్క స్ప్రెడ్ని దృష్టిలో పెట్టుకొని. అంటే ఒక ప్రదేశంలో గుంపులో అంటే ఒక కమ్యూనిటీలో ఒకే చోట నివసించే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఒకే మతానికి చెందిన వాళ్ళు కావచ్చు, అలా కమ్యూనిటీ స్ప్రెడ్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఈ యొక్క లెక్కలు వేయాలన్నమాట. దీన్ని అదుపు చేయడానికి ట్రై చేయాలని చెప్తున్నాను అనమాట. ఓకే, ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్ట్ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. కంటైన్మెంట్, కంట్రోలబుల్, లిమిటెడ్, అదుపు చేసే, ప్రివెలెన్స్, పాపులారిటీ, ఫెమిలిబిలిటీ, ప్రాబల్యము, సెంటినల్, అబ్జర్వర్, ప్రొటెక్టర్, కాపలాదారుడు, హెజిటేషన్, అన్విల్లింగ్నెస్, రిలక్టెన్స్, అయిష్టత, హెసిటెంట్, అన్సర్టైన్, అన్డిసైడెడ్, వెనుకాడు, రిలక్టెన్స్, అన్విల్లింగ్నెస్, హెజిటేషన్, అయిష్టత, కాంట్రాస్ట్, డిఫెన్స్, డిసేబిలిటీ, భేదము, డినయల్, కాంట్రడిక్షన్, రిజెక్షన్, ఒప్పుకొను, డిటర్మైన్, అండర్కట్, పునాది నాశనం చేయు, ఎసర్టైన్, డిస్కవర్, డిటర్మైన్, రూఢీపరచు, అన్రిలయబిలిటీ, ఫ్రాగాలిటీ, డెలికసీ, సున్నితము, ఇండీడ్, ఇన్ఫ్యాక్ట్, రియల్లీ, వాస్తవంగా. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే, యాజ్ ఎర్లీ యాజ్ March 28th, the health minister acknowledged that there was a limited community transmission of the novel coronavirus in India. మార్చి 28వ తారీఖున హెల్త్ మినిస్ట్రీ ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారనమాట. మన భారతదేశంలో ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఇంకా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్లోకి వెళ్ళలేదు. ఆ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనేది చాలా వరకు లిమిటెడ్గానే ఉంది, అంటే మన యొక్క పరిధుల్లోనే ఉందని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆన్ April 9, the ICMR and Health Ministry researchers, some of them are National Task Force members for COVID-19, in a general paper provided evidence suggesting the prevalence of community transmission in 36 districts across 15 states.
ఇప్పుడు ఏప్రిల్ 9వ తారీఖున ఈ ఐసీఎంఆర్ అంటే మనకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కావచ్చు, లేకపోతే హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఈ రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క నేషనల్ టాస్క్ ఫోర్స్, ఈ కోవిడ్-19 మీద పనిచేసేటువంటి నేషనల్ టాస్క్ ఫోర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క జర్నల్స్లో పేపర్ అనేది పబ్లిష్ చేశారన్నమాట. ఎలాంటి పేపర్ను పబ్లిష్ చేశారంటే వాళ్ళకి ఎవిడెన్స్ ఇచ్చే విధంగా ఈ యొక్క వ్యాధి అనే యొక్క ప్రాబల్యం, ప్రివలెన్స్ అంటే ఏంటంటే ప్రివలెన్స్ అంటే ప్రాబల్యం అనమాట. ఈ ప్రాబల్యం అనేది ఎలా ఉంది అంటే ఈ యొక్క కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ వల్ల 36 రాష్ట్రాల్లో మొత్తం 15 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 36 జిల్లాల్లో పూర్తిగా ఈ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ వల్లే ఈ వ్యాధి అనేది అంటువ్యాధిగా మారుతుందని చెప్పేసి వాళ్ళు పేపర్ పబ్లిష్ చేశారనమాట. ద సెంటినల్ సర్వైలెన్స్ ఫర్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అండర్టేకెన్ బై ద టాస్క్ ఫోర్స్ అమాంగ్ పేషెంట్స్ హాస్పిటలైజ్డ్ ఫర్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ infection found 40 of the 102 who tested positive for the virus had no travel history or contact with a knowing positive cases, while data on Explore was not available for another 59 SARI patients. అంటే ఇప్పుడు ఈ యొక్క సెంటినల్ అంటే ఏంటంటే కాపలాదారుడు, రక్షించేవాడు అనమాట. ఈ సెంటినల్ సర్వేలెన్స్ అనే ద్వారా వీళ్ళు కనుగొన్న దాని ప్రకారం ఏంటి అంటే చాలా వరకు హాస్పిటలైజ్లో ఈ యొక్క సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే ఇది మన అదే కదా సాక్స్కి సంబంధించింది ఇది. సో అలాంటి ఇన్ఫెక్షనే ఇప్పుడు మొత్తం మనం కనుక చూసుకుంటే 102 కేసుల్లో 40 కేసులు అనేవి ఎలా ఉన్నాయి అంటే వాటికి ఆ కేసులు అనే వాళ్ళకి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదు. దాంతోపాటు ఏంటంటే ఆ ట్రావెల్ హిస్టరీ నుంచి వచ్చిన వాళ్ళతో ఎటువంటి కాంటాక్ట్ అనేది కూడా వాళ్ళకి లేదనమాట. సో ఇలాంటి పాజిటివ్ కేసులు అనేవి మనకు కనపడుతున్నాయి. ఇంకా 59 కేసులకైతే ఆ యొక్క SARI కేసులకైతే అసలు కరెక్ట్ ఏంటంటే ఎవిడెన్స్ లేదు, వీళ్ళకి వ్యాధి ఎలా వచ్చిందని చెప్పడానికి ఎవిడెన్స్ లేదు. సో ఇలాంటి కారణాల వల్ల మనం ఏం చెప్పొచ్చు, ఇది కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అని చెప్పొచ్చు. అంటే ఎవరైతే కాంటాక్ట్ ట్రేసింగ్లో ఉన్నారో, ఎవరైతే ఆ యొక్క ట్రావెల్ హిస్టరీ ఉన్న వాళ్ళతో, కాంటాక్ట్లో ఉన్న వాళ్ళతో, ఆ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళతో వీళ్ళు ఎప్పుడైతే కాంటాక్ట్లోకి వచ్చారో వీళ్ళకి వ్యాధి వచ్చింది, అదే ఇది ఒక కమ్యూనిటీ ట్రాన్స్మిషన్గా తయారైందనమాట. ద ఐసీఎంఆర్ కన్సిస్టెంట్లీ మెయింటైన్డ్ దట్ ద వైరస్ హ్యాడ్ నాట్ స్ప్రెడ్ టు ద కమ్యూనిటీ. కానీ ఇప్పటికీ కూడా ఐసీఎంఆర్ ఎలా చెప్తుంది అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ సైన్స్ అనే మెడికల్ రీసెర్చ్ అనే ఈ యొక్క మన యొక్క సంస్థ అనేది మాత్రం ఇప్పటికీ కూడా ఈ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగట్లేదు అని చెప్తున్నాను అనమాట. ఆన్ May 5th, even when the total number of national wide cases was close to 47,000, the health minister said that India's virus spread had not gone to stage 3. అంటే ఇప్పుడు మనకు May 5వ తారీఖు వరకు లెక్కల ప్రకారం ఏంటంటే మన భారతదేశంలో ఈ ఇన్ఫెక్షన్ కేసులు అనేవి 47,000కు దగ్గరగా వెళ్ళిపోయినాయి అనమాట. అప్పటికీ కూడా ఈ ఒక హెల్త్ మినిస్టర్ ఏం చెప్తున్నాడంటే మన భారతదేశంలో ఈ వ్యాధి అనేది స్టేజ్ 3లోకి వెళ్ళలేదు, అంటే ఈ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కానీ అలాగే వెళ్ళలేదని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. వైల్ దేర్ హ్యాస్ బీన్ నో హెసిటేషన్ టు డిక్లేరింగ్ లోకల్ ట్రాన్స్మిషన్ కాజ్డ్ బై పీపుల్ హూ హ్యావ్ ఏ ట్రావెల్ హిస్టరీ, ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ హెసిటెంట్ టు అడ్మిట్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్. అంటే మన భారతదేశం అనేది ఇప్పుడు ఎట్లా అంటే అయిష్టత చూపించట్లేదు దేనికి, ఈ యొక్క వ్యాధి అనేది ఈ యొక్క ఎవరికైతే ట్రావెల్ హిస్టరీ ఉందో వాళ్ళకు వచ్చిందని చెప్పడానికి మాత్రం ఎటువంటి అయిష్టత చూపించట్లేదు. కానీ మన భారతదేశంలో ఈ యొక్క వ్యాధి అనేది కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ద్వారా అంటుతుందని చెప్పడానికి మాత్రం చాలా వరకు వీళ్ళు వెనకాడుతున్నారు అనమాట. హెసిటేషన్ అంటే ఏంటంటే అయిష్టత, హెసిటెంట్ అంటే ఏంటంటే వెనుకాడటం అనమాట. సో వీళ్ళు దీనికి వెనకాడట్లేదు అనమాట, దీనికి మాత్రం చాలా వెనకాడుతున్నారు. అంటే ఈ యొక్క ట్రావెల్ హిస్టరీ ఉన్న వాళ్ళకి వ్యాధి వచ్చిందని చెప్పడానికి మాత్రం అయిష్టత ఏం చూపించట్లేదు. కానీ ఈ యొక్క కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ వల్ల ఈ వ్యాధి వస్తుందని చెప్పడానికి మాత్రం వీళ్ళు ఏంటంటే వెనకడుగు వేస్తున్నారు అనమాట. ద రిలక్టెన్స్ ఈజ్ సర్ప్రైజింగ్ గివెన్ దట్ ద టోటల్ cases reported so far has already crossed 63,500 and the nature of spread is through droplet transmission and contact with contaminated surfaces. అంటే ఇప్పుడు ఇక్కడ సర్ప్రైజింగ్ అంశం ఏంటంటే వీళ్ళు ఇలాంటి రిలక్టెన్స్ అన్నా కానీ అయిష్టత అనమాట. వీళ్ళు ఇలా అయిష్టత చూపడం అనేది చాలా వరకు సర్ప్రైజింగ్గా ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో మొత్తం కేసులు అనేవి 63,500కు ఆల్రెడీ చేరిపోయినాయి. ఈ యొక్క వ్యాధి అనేది ఇప్పుడు ఎలా వ్యాప్తి చెందుతుందంటే డ్రాప్లెట్స్, అంటే మన తుమ్మటం వల్ల కానీ దగ్గు వల్ల కానీ వచ్చే ఈ యొక్క డ్రాప్లెట్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఈ కంటామినేటెడ్ సర్ఫేస్, అంటే ఈ యొక్క కంటామినేటెడ్ అంటే ఏంటి, విషపూరితం ఏంటంటే లేకపోతే అశుభ్రమైనటువంటి ఈ యొక్క సర్ఫేసెస్ వల్ల, ఈ యొక్క ప్రదేశాల వల్ల ఈ వ్యాధి అనేది ఇప్పుడు మనకు ఒకరి నుంచి ఒకరికి ప్రబలుతుందన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా మనం వీళ్ళు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదనమాట. ఇన్ కాంట్రాస్ట్ is the US on February 26 when the total number of cases has just 60. It confirmed community spread
following the detection in California of the first case with no travel history or కాంటాక్ట్ విత్ ఏ నాన్ పాజిటివ్ కేస్. అంటే దీనికి విరుద్ధంగా కాంట్రాస్ట్ అంటే ఏంటి అంటే విరుద్ధంగా భేదంగా యుఎస్ మాత్రం అంటే వాళ్ళకు ఫస్ట్ ఫిబ్రవరి 26వ ఒక కేసు ఫైల్ అయిందనమాట. అప్పుడు వాళ్ళ యొక్క సంఖ్య వాళ్ళ యొక్క దేశంలో ఉన్న వ్యాధి యొక్క సంఖ్య అనేది 60 మాత్రమే ఉంది. అప్పుడు వాళ్ళకి ఆ కేసు అనేది ఫైల్ అయితే వాళ్ళ యొక్క హిస్టరీ చూస్తే ఆ కేసు యొక్క హిస్టరీ చూస్తే ఆ కేసు వచ్చిన వాళ్ళకి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదు, లేకపోతే ఆ ట్రావెల్తో హిస్టరీ ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ కూడా లేదు. అలాంటి విధంగా ఆ కేసు ఫైల్ అయితే అప్పుడే యుఎస్ గవర్నమెంట్ అనేది వాళ్ళకి ఏది కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అని చెప్పేసి అప్పుడే వాళ్ళు పాజిటివ్ కేసు వచ్చిందని చెప్పేసి అప్పుడే డిక్లేర్ చేశారు. వన్ రీజన్ వై ఇండియా రిఫ్యూజ్డ్ టు కన్ఫర్మ్ కమ్యూనిటీ స్ప్రెడ్ ఎర్లీ ఆన్ కుడ్ బి ద కంపల్షన్ టు ఎక్స్పాండ్ టెస్టింగ్ వెన్ ద కంట్రీ డిడ్ నాట్ హ్యావ్ ద కెపాసిటీ టు టెస్ట్ హ్యూజ్ నెంబర్స్ ఈచ్ డే. అంటే ఇప్పుడు మా భారతదేశం ఈ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్ప్రెడ్ గురించి ఎందుకు బయటికి చెప్పట్లేదు అంటే ఇప్పుడు అలా చెప్పారనుకోండి మన భారతదేశానికి ఎక్కువ ఒత్తిడి మొదలవుద్ది అనమాట. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ వచ్చింది కాబట్టి మన భారతదేశంలో ఈ యొక్క టెస్టింగ్ కేసులు అనేవి రోజు రోజుకి ఒక్క సంఖ్య అనేది ఎక్కువ మొత్తంలో పెంచాలని చెప్పేసి ప్రెజర్ అనేది వస్తుంది అనమాట. కానీ మన భారతదేశంలో ఇప్పుడున్న పొజిషన్లో అంత ఫెసిలిటీస్ లేవు. మనకి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ద్వారా ఈ యొక్క వ్యాధి వచ్చినప్పుడు టెస్టులు అంటే ఎక్కువ మొత్తంలో టెస్టులు చేసే అంత సామర్థ్యం అనేది మన భారతదేశానికి లేదనమాట. సో ఆ సామర్థ్యం లేదు కాబట్టి దాన్ని కప్పించుకోవడానికి వీళ్ళు ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు అనమాట. బట్ దేర్ ఈజ్ నో రీజన్ నౌ టు కంటిన్యూ బీయింగ్ ఇన్ డినయల్ యాజ్ దట్ ఎరోడ్స్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ ఇన్ ద గవర్నమెంట్. కానీ ఇప్పటికీ ఒక సరైనటువంటి కారణం లేదనమాట. ఇప్పటికీ దీన్ని డినయల్ అనమాట. డినయల్ ఏంటి అంటే ఆపివేయడం అనమాట, చెప్పకుండా దాచిపెట్టడం కానీ లేకపోతే వ్యతిరేకించడం. డినయల్ అంటే ఏంటి అంటే మనం ఒప్పుకోకుండా ఉండటం లేకపోతే చెప్పకుండా వ్యతిరేకించడం అనమాట. ఇది అలా చెప్పకుండా వ్యతిరేకించడం అనేది కరెక్ట్ కాదు. ఎలాంటి సిచ్యువేషన్లో ఆల్రెడీ ప్రజల యొక్క ఏదైతే నమ్మకం అనేది గవర్నమెంట్ మీద రోజు రోజుకి క్షీణిస్తుంది అనమాట. ఎరోడ్ అంటే ఏంటంటే తగ్గిపోవటం లేకపోతే క్షీణించిపోతుంది అనమాట, అంటే పూర్తిగా తగ్గిపోతుంది. అలాంటి సమయంలో కూడా వీళ్ళు ఇలా వ్యతిరేకించడం అనేది కరెక్ట్ కాదు. అగెన్స్ట్ దిస్ background, the latest decision to initiate a study in 75 hotspot districts to confirm community spread and ascertain the proportion of community already exposed to the virus is encouraging. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క అంశాన్ని ఉద్దేశించి దగ్గర మన భారతదేశంలోనే 75 హాట్స్పాట్ ప్రదేశాల్లో ఈ యొక్క కమ్యూనిటీ స్ప్రెడ్ ఉందా లేదా అనే అంశం మీద వీళ్ళు ఏంటి అంటే దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు అనమాట. రీసెర్చ్ చేసి దాన్ని ఎసెప్టైన్ అనమాట రూఢీపరచాలనే ఉద్దేశంతో వాళ్ళు కొంతవరకు దాని మీద పనులు చేస్తున్నారు. అది మాత్రం బాగా మనం ప్రోత్సహించాల్సిన అంశం అనమాట. వైరస్ ఇస్ ఎంకరేజింగ్ అనమాట. అంటే వాళ్ళని ప్రోత్సహించాలి ఇలాంటి సిచ్యువేషన్ చేసుకొస్తున్నందుకు. ఎందుకని కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనేది కన్ఫర్మ్ చేయడానికి వీళ్ళు చేస్తున్న ఈ యొక్క పరిణామాలు అనేవి మనం అందరం కూడా ప్రోత్సహించదగినవి. ద స్టడీ హ్యాడ్ అపరెంట్లీ గాట్ డిలేడ్ బై అబౌట్ ఏ మంత్ డ్యూ టు ద non-availability of reliable rapid antibody tests. అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సర్వే అనేది మనం చెప్పుకున్న సర్వే 75 హాట్స్పాట్లో సర్వే చెప్పుకున్నాం కదా, ఆ సర్వే అనేది ఒక నెల నుంచి డిలేడ్ అనమాట. అంటే వెనుకడుగు వేయబడుతుంది అనమాట, ఆపుతూ వస్తున్నారనమాట. ఎందుకని మన దగ్గర ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్స్ అనేవి ఎక్కువగా లేవు. వాటి లేవు కాబట్టి ఇన్నాళ్ళు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క రీసెర్చ్ అనేది జరపలేదన్నమాట. Due to the reliability of rapid antibody test, the government will instead use the ELISA test to check for infection. అంటే ఇప్పుడు మనకు ఏదైతే ఈ యొక్క ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్లు అనేవి మనకి అవైలబిలిటీలో లేకపోవడం వల్ల మన భారతదేశం అనేది దాని ప్రత్యామ్నాయంగా ఏం ఉపయోగించిందంటే ఎలిసా అనే ఒక టెస్ట్ అనే దాన్ని ఉపయోగించిందన్నమాట. ఎలిసా టెస్ట్ అంటే ఏంటంటే ఎంజైమ్డ్ లింక్డ్ ఇమ్యూనోసోబియా ఎరే అనమాట. సో ఈ టెస్ట్ విధానం అనే దాన్ని మన భారతదేశం అనేది ఇప్పుడు ఏంటంటే దానికి ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చింది, దాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చింది అనమాట. సిన్స్ ద ఎలిసా టెస్ట్ డిటెక్టెడ్ యాంటీబాడీస్ టు ద వైరస్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎలిసా టెస్ట్ కూడా మన బాడీలో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క యాంటీబాడీస్ ఉన్నాయో దాన్ని డిటెక్ట్ చేస్తారనమాట. ద సర్వే విల్ బీ ఏబుల్ టు పికమ్ ప్రీవియస్లీ ఇన్ఫెక్టెడ్ పీపుల్ ఇంక్లూడింగ్ దోస్ హూ వర్ అసిమ్ప్టిక్ ఫర్ ద ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్. అంటే ఈ యొక్క సర్వే అనేది ఇంతకుముందు కూడా ఎవరైనా ఇన్ఫెక్ట్ అయిన పీపుల్ని వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తారనమాట. దాంతోపాటు ఇంతకాలం ఏదైతే ఈ యొక్క అసిమ్ప్టిక్ అంటే లక్షణాలు కనపడకుండా వ్యాధిగ్రస్తులైన వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా ఇది బయటికి పెడతారు అనమాట. సిన్స్ ఇట్ టేక్స్ 1 to 3 weeks ఫర్ ద యాంటీబాడీస్ టు డెవలప్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క మన బాడీలో యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవ్వాలంటే దగ్గర 1 వారం నుంచి 3 వారాల సమయం అనేది పడుతుంది అనమాట. ద ఎలిసా టెస్ట్ విల్ మిస్ పీపుల్ హూ హ్యావ్ బీన్ రీసెంట్లీ ఇన్ఫెక్టెడ్.
కానీ ఈ ఎలిసా టెస్ట్ అనేది కొంతవరకు ఫెయిల్ అవుతుంది అనమాట. దేనికి, రీసెంట్గా ఎవరైనా ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే కనుక ఆ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళ గురించి ఈ టెస్ట్ అనేది ఎటువంటి వాళ్ళకి వ్యాధి ఉందని చెప్పలేదన్నమాట. ద సర్వే షెడ్యూల్ టు బిగిన్ లేటర్ దిస్ మంత్ ఇన్ కొలాబరేషన్ విత్ ద స్టేట్ కన్సర్న్ విల్ randomly టెస్ట్ అబౌట్ 30,000 పీపుల్ ఇన్ ద జనరల్ పాపులేషన్. అంటే ఇప్పుడు ఈ సర్వే అనేది, ఈ యొక్క టెస్టింగ్ సంబంధించి సర్వే అనేది ఇక రాబోయే కాలంలో ఈ యొక్క షెడ్యూల్ అవ్వడానికి అంటే రాబోయే కాలంలో మొదలు పెట్టడానికి రెడీగా ఉందన్నమాట. ఏది, ఈ యొక్క రాష్ట్రాల యొక్క సహాయ సహకారాలతో ఇది చేయాలని చూస్తున్నారు. ఎట్లాగా, ఒకేసారి ఒక 30,000 పీపుల్ అనేవాళ్ళు ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తారన్నమాట జనరల్ పాపులేషన్ నుంచి. అలాంటి ర్యాండమ్గా సెలెక్ట్ చేసిన పీపుల్కి టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేస్తే దాన్ని బట్టి ఈ ర్యాండమ్ టెస్టింగ్ వల్లనే మనకు ఎక్కువ కేసులు అనేవి, అంటే ఆ ఏరియాలో ఎంతవరకు ఆ వ్యాధి ప్రబలింది అనేది అర్థమవుతుంది అనమాట. మీన్ వైల్ ఆల్ స్టేట్స్ షుడ్ కంటిన్యూ విత్ స్ట్రిక్ట్ కంటైన్మెంట్ అండ్ మిటిగేషన్ మెజర్స్. సో ఇప్పుడు రాష్ట్రాలన్నీ కూడా ఏం చేయాలంటే ఈ యొక్క సరైనటువంటి ఈ యొక్క కంటైన్మెంట్ అనమాట, అదుపు చేయడానికి సంబంధించిన అంశాలను కావచ్చు, లేకపోతే ఈ వ్యాధి తీవ్రతను ఆ యొక్క మిటిగేషన్ అంటే ఏంటంటే తీవ్రతను తగ్గించే అంశాలను వీళ్ళు ఎక్కువగా తీసుకోవాలన్నమాట. యాక్టింగ్ ఆన్ ద అజంప్షన్ దట్ ద వైరస్ హ్యాస్ ఇండీడ్ స్ప్రెడ్ ఇన్ ద కమ్యూనిటీ. సో వీళ్ళు దేని మీద పనిచేయాలి అంటే ఈ వ్యాధి అనేది కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ద్వారా వ్యాప్తి చెందుతున్న అంశం మీద వీళ్ళు పనిచేయాలన్నమాట. వాస్తవంగా దాని మీద పనిచేసినప్పుడు మాత్రమే సరైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్తున్నాను అనమాట. ఇవండి ఈరోజు ఈ టూ ఆర్టికల్స్. ఒకసారి మనం ఈరోజు పేపర్లోని మొత్తం ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకసారి చూద్దాం. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి నామ్స్ ఆర్ ఇష్యూడ్ ఫర్ రీస్టార్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ యూనిట్. ఇప్పుడు మనకంటే కొత్త వీళ్ళు విధానాలు అనేవి తీసుకొచ్చారనమాట. అంటే ఈ యొక్క ఇండస్ట్రియల్ యూనిట్ని తిరిగి ప్రారంభించడానికి, పునరుద్ధరించడానికి కొత్త విధానాలు, కొత్త వాళ్ళటువంటి సూచనలు అనేవి ఇవ్వడం జరిగిందనమాట. స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు. దీనికి సంబంధించి 1వ పేజీలోను 8వ పేజీలోనూ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఇండియా చైనీస్ ట్రూప్స్ ఫేస్ ఆఫ్ ఇన్ లడాక్ సిక్కిం. అంటే ఇండియా యొక్క సైన్యం, చైనా యొక్క సైన్యం అనేవి ఈ రెండు ఫేస్ టు ఫేస్ కొంతవరకు ఏమంటే గొడవకు పోయాయి అనమాట. సో ఇక్కడ లడాఖ్లోను, సిక్కింలో 2 చోట్ల జరిగినాయని, జరిగి కూడా చాలా రోజులైంది. సో ఇది చిన్న విషయం, బయటికి రానియకుండా చేశారనమాట. దీనివల్ల మన ఇండియన్ సోల్జర్స్కి చైనా సోల్జర్ వరకు కొంతవరకు దెబ్బతిన్నారు. ఇది కూడా ఫస్ట్ అండ్ 8th పేజీలోనే ఉంది. ద ఎపిడమిక్ అండ్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ ఇన్ కోర్ట్స్. అంటే ఇది 6th పేజీలో ఉన్న ఆర్టికల్ అనమాట. అంటే ఇప్పుడు ఈ ఎపిడమిక్ వల్ల నెక్స్ట్ పరిణామం, అంటే ఈ ఎపిడమిక్ ద్వారా ఏర్పడిన లాక్డౌన్ని ఎత్తివేసిన తర్వాత జరిగే పరిణామాలకి మనం కోర్టు నుంచి రక్షణ పొందాలి అని చెప్పే ఆర్టికల్ అనమాట. చూడండి, మంచి ఆర్టికల్. ద ఫేస్ ఆఫ్ ద ఎక్స్‌ప్లాయిటేషన్, ఇది 7th పేజ్లో ఆర్టికల్ అండి. నెక్స్ట్ రెస్పాండింగ్ టు ద COVID-19 ఎట్ ద గ్రాస్ రూట్స్. ఇది కూడా 7th పేజ్లో ఉన్న ఆర్టికల్ అనమాట. మనం గ్రాస్ రూట్ నుంచి COVID-19ని మనం ఎలా రెస్పాండ్ అవ్వాలనే దానికి సంబంధించింది అనమాట. నెక్స్ట్ NIV డెవలప్స్ ద టెస్ట్ టు డిటెక్ట్ యాంటీబాడీస్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఎలిసా టెస్ట్ అనేది. ఈ ఎలిసా టెస్ట్ అనే దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ముఖ్యమైన ఏంటంటే ఈ టెస్టింగ్ కేసులు అంటే యాంటీబాడీ టెస్టింగ్ ఒకటి, ఎలిసా టెస్ట్ ఒకటి, తర్వాత మాలిక్యులర్ టెస్ట్. ఈ 3 టెస్టుల ద్వారానే మనం యొక్క COVID-19 యొక్క టెస్ట్ కేసు అనేది చూస్తాం అనమాట. సో ఇలాంటి టెస్ట్ కేసులు అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు రాబోయే కాలంలో ఈ టెస్టులు అడుగుతాడు, పేర్లు అడుగుతాడు కనీసం, మినిమం అయినా సరే. సో అందరూ ఒకసారి చెక్ చేయండి. 10th పేజీలో ఉంది. NGOs warn of sport in unwanted pregnancies. అంటే ఇప్పుడు ఈ NGOs ఏవైతే ఉన్నాయో ఈ లాక్డౌన్ సమయంలో ఏంటంటే చాలా వరకు ఈ వైద్యానికి సంబంధించిన కొన్ని ఏవైతే ముఖ్యమైనటువంటి ముఖ్యంగా చెప్పాలంటే ప్రెగ్నెన్సీ రాకుండా వాడేటువంటి ఈ పిల్స్ కావచ్చు, కండోమ్స్ కావచ్చు, వాటి యొక్క అవైలబిలిటీ తగ్గిపోయిందనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క అన్వాంటెడ్, అంటే కొంతమంది ఇష్టం లేకుండా కోరుకోరు, వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలని కోరుకోరు. అలాంటి వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అబార్షన్కి వెళ్ళాలి. అబార్షన్కి వెళ్ళేటప్పుడు ఏవైనా జరగచ్చు, ప్రమాదం జరగచ్చు, లేదా చనిపోవచ్చు అనమాట. లేడీ ఎవరైతే ఉన్నారో చనిపోవచ్చు. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినాయని చెప్పేసి ఈ NGOs వార్న్ చేస్తున్నారు అనమాట. వీ ఫుల్లీ కంపైల్డ్ విత్ ICJ ఆర్డర్ ఆన్ జాదవ్ అనే వ్యక్తిని పాకిస్తాన్ అనేది వాళ్ళ భారతదేశం యొక్క గూఢచారగా దృష్టితో ఆయన్ని సౌదీ అరేబియా దుబాయ్లో ఆయన్ని అరెస్ట్ చేశారనమాట. అరెస్ట్ చేసి వాళ్ళ దేశాన్ని తీసుకెళ్లారు. ఆయనకి సంబంధించిన అనే కేసు అనేది నడుస్తుంది అనమాట. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది, ICJ అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే చెప్తుందో దాని మీద మేము నిలబడి ఉంటామని చెప్పేసి పాక్ చెప్పింది జాదవ్ ఇష్యూలో. ఆ జాదవ్ ఇష్యూకి సంబంధించిన ఆర్టికల్ అండి, ఇది 12th పేజీలో ఉంది. నెక్స్ట్ పెండమిక్ ఎక్స్పోజెస్ US వీక్ సోషల్ సేఫ్టీ నెట్. అంటే ఇప్పుడు ఈ యొక్క పెండమిక్ అనేది, ఈ వ్యాధి అనేది ఆ యొక్క USలో ఉన్నటువంటి ఆ సామాజిక పరమైన భద్రత మీద, అంటే ఆ యొక్క బలహీనత అనేది బయటపెట్టే విధంగా ఉందన్నమాట. చైనా విన్స్ ఆన్లైన్ నేషన్ కప్. ఆ యొక్క ఆన్లైన్ నేషన్స్ కప్లో ఈ చైనా అనేది విజయం సాధించింది అన్నమాట. ఈ స్పోర్ట్స్ పేజీలో ఉంది, 14th పేజీలో ఉంది, చూడండి. ఇవేంటి ఈరోజు నా 2 ఆర్టికల్స్ ప్లస్ ఈ యొక్క హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ హెడ్లైన్స్.
నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వను అంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.